మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఓ డేట్ ఆఫ్ బర్త్లోంచి ఎన్ని తీసుకోవచ్చు అనేది నేను మీకు చెప్తానండి. ఫస్ట్ థింగ్, లక్కీ నెంబర్లు డిరైవ్ చేసుకోవచ్చు. అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కువగా ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో అది ఖచ్చితంగా మీకు ఏదో ఒక విషయంలో హెల్ప్ అయితే చేస్తుంది. సపోజ్ 1 రిపీట్ అవుతుంది, ఆ 1 ఎక్కడో ఒక చోట మీకు కలిసి వస్తుందండి. ప్రతి నెంబర్లో ఎక్కడో ఒక చోట ఈ 1 అనేది అంతర్లీనంగా మీకు కలిసి వస్తుంది, దాన్ని లక్కీ నెంబర్ అనుకోవచ్చు. అలాగే ఒక డేట్ ఆఫ్ బర్త్లో మనకి 3 లక్కీ నెంబర్స్ కనబడుతూ ఉంటాయి. సో ఎక్కువసార్లు రిపీట్ అయిన తర్వాత ఎక్కువసార్లు రిపీట్ కాని నెంబర్ మాత్రం ఖచ్చితంగా నెగటివ్ని ఇస్తుంది. అసలు కొన్ని నెంబర్లు మనకు కనపడవండి. ఆ నెంబర్లు కనపడపోవటం వల్ల మనకి కొన్ని విషయాలలో కొన్ని యాంగిల్స్లో ఖచ్చితంగా నెగటివ్ అయితే ఉంటుంది. సపోజ్ ఒకవేళ మీ ప్రొఫెషన్ నెంబర్ నేను 8 కింద లెక్క వేశాను, అంటే మీకు ప్రొఫెషన్ని ఇచ్చేటటువంటి నెంబర్ 8 కింద నేను లెక్క వేసినప్పుడు ఆ 8 అనేది మీ డేట్ ఆఫ్ బర్త్లో లేకపోతే జాబ్స్ విషయంలో, రెజ్యూమ్ వేసే విషయంలో, ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే విషయంలో ఎక్కడో ఓ చోట మీకు అబ్స్టకిల్ అయితే తగులుతుంది. నేను ఇలా చెప్పగానే మీరు అడిగే మాట, అబ్స్టకిల్ తగలకుండా నాకు రెమెడీ ఇచ్చేసేయండి. మీ మిస్ అయిన నెంబర్ని నేను తీసుకురాలేను, అలాగే మిస్ అయిన నెంబర్ ప్రభావాన్ని తగ్గించేటటువంటి ఏ రెమెడీలు నాకు తెలిసి శాస్త్రంలో లేవు, ఖచ్చితంగా ఉండవండి. సో మన డేట్ ఆఫ్ బర్త్లోనే మన ప్లస్ ఉందంట, మన డేట్ ఆఫ్ బర్త్లోనే మన మైనస్ ఉందంట అనే వాక్యానికి అర్థం ఏమిటి అంటే, మీకు లెక్కలు వేసినప్పుడు ఒకవేళ మీ ప్రొఫెషన్ నెంబర్ కానీ మనీ నెంబర్ కానీ మిస్ అయిన నెంబర్స్లో ఉంటే ఈ 2 విషయాల్లో మీరు జీవితంలో కష్టం పడాల్సిందే. సంపాదించేది సంపాదిస్తాము కానీ సేవింగ్స్ ఉండవు. అర్థమైంది కదండి. బ్రహ్మాండంగా చేస్తూ ఉంటాం ఏదో ఒక కంపెనీలో, అన్నెసరీ పింక్ స్లిప్ని ఇన్వైట్ చేస్తాము. ఇవి మిస్సింగ్ నెంబర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఒక డేట్ ఆఫ్ బర్త్లో అన్ని నెంబర్లు ఉండాలని రూల్ లేదు. ఎన్ని లెక్కలు వేసినా ఎన్నో కొన్ని మిస్సింగ్ నెంబర్స్ ఉండటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఆ మిస్సింగ్ నెంబర్స్ ఎఫెక్ట్ని నాకు తెలిసి ఏ రెమెడీ కూడా తగ్గించదండి. ఒకవేళ తగ్గించదంటే నేనే చెప్తాను కదా, కానీ తగ్గించటం అనేది మాత్రం జరగదు. సో వీటికి మన లెక్కలు వేసుకున్నప్పుడు మన ప్రొఫెషన్ నెంబర్ కానివ్వండి, మనీ వైబ్రేషన్ కానివ్వండి, మనీ నెంబర్ కానివ్వండి, అందులో పడకుండా ఉండాలి అని అనుకోవటం తప్ప నిజంగా పడితే మనం ఏం చేయలేము. అలాగే చిన్నపిల్లలకి లెక్కలు వేసినప్పుడు ఎడ్యుకేషన్ నెంబర్ ఒకసారి మిస్ అవుతూ ఉంటుంది. వాళ్ళని స్కూల్లో వేస్తాము, వెళ్తారు, ఇయర్ పూర్తవుతుంది, కానీ నాలెడ్జ్ ఏం రాదు. అలాగే 7th క్లాస్ వరకు వాళ్ళకి వరుసపెట్టి A to Z రాయటం కూడా రాని పిల్లలు ఉన్నారు. వీళ్ళకి ఎడ్యుకేషన్ నెంబర్ మిస్ అయిందండి. ఆ ఎడ్యుకేషన్ నెంబర్ మిస్ అయినప్పుడు 8th క్లాస్ నుంచి ఎడ్యుకేషన్ నెంబర్ కనుక యాక్టివేట్ అయిందనుకోండి, మళ్ళీ లెక్కలు వేస్తాం కదా. లెక్కలు అనేవి ఎప్పుడు ఎలా ఉంటాయండి, ఓ సర్టెన్ పీరియడ్ వరకు మాత్రమే లెక్క వేయాలి, అది సిద్ధాంతం. మీకు 5 years దాకా లెక్క వేసానంటే 5 years. లైఫ్లో ఉన్న అన్ని అంశాల మీద ఎంతో కొంత ఒక రకమైన కన్క్లూజన్ ఇచ్చినప్పటికీ కూడా దాంట్లో డీప్గా వెళ్ళాలంటే ఎడ్యుకేషనే, మనీనే, మీ పర్సనల్ లైఫే, ప్రతి విషయం దేనికి దానికండి. అర్థమైంది కదండి. సో నా డేట్ ఆఫ్ బర్త్లో అన్ని 2 ఉంటాయి అంటే ఎన్ని మిస్ అయిపోయినాయి నెంబర్లు, ఆ మిస్ అయిన నెంబర్లు మనకేం చేస్తాయి. నా డేట్ ఆఫ్ బర్త్లో మినిమం 4 నెంబర్లు ఉన్నాయి, బట్ రెస్ట్ ఆఫ్ ద 5 నెంబర్స్ మిస్. ఇలాగా నెంబర్ ప్రజెంటింగ్లో మీ డేట్ ఆఫ్ బర్త్లో కొన్ని మైనస్లు, కొన్ని ప్లస్లు ఉంటాయి. వీటిని కనుక లెక్క వేయకుండా మనము ముక్కున పెట్టుకున్న సిద్ధాంతంతో సహా వెళ్ళిపోయి పేరు సెలెక్ట్ చేసుకుంటే, ఒకవేళ మీ పేరు సెలెక్ట్ అయినప్పుడు ఆ పేరులో మిస్ అయిన నెంబర్స్ తాలూకు నెంబర్ కనుక అక్కడ ఉంటే మీ పేరు ఖచ్చితంగా న్యూట్రల్ అవుతుంది. దీనికి తిరుగే లేదండి. సపోజ్ మీ దాంట్లో 4 లేదు, కానీ మీ నెంబర్ మొత్తం 41 అయితే ఇక్కడ 4 అంటే సింహభాగం మిస్సింగ్ నెంబర్లో మీరు పెట్టేసుకున్నారు. అర్థమైందండి. మిస్సింగ్ నెంబర్లో మీరు పెట్టుకున్నారు. ఎప్పుడైతే మిస్సింగ్ నెంబర్ ఎఫెక్ట్ ఉందో అదే మిస్సింగ్ నెంబర్లో మీ పేరు ఉన్నప్పుడు మీ పేరు కూడా మిస్ అవుతుంది కదా ఎక్కడో చోట. మా అబ్బాయి బాగా చదువుతాడు, ర్యాంక్ రాదు. మా అబ్బాయి చాలా తెలివైన వాడు, జాబ్ రాదు. మేము అన్నీ బాగా చేస్తాం, మాకు కలిసి రాదు. మిస్సింగ్ నెంబర్ ఎఫెక్ట్లో కూడా మీ పేరుందేమో, హూ నోస్ అండి. సో ఇది మిస్సింగ్ నెంబర్ ఎఫెక్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.